అందరికీ నమస్తే అండి. నా పేరు అనిల్ కేత. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. జగన్మోహన్ రెడ్డి ఈయనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఒక్క పాజిటివ్ పరిణామం కనిపించినా నిద్ర పట్టదండి. జగన్మోహన్ రెడ్డి గారికి 2024లో ఓడిపోయిన తర్వాత ఒక వింత రోగం వచ్చిందని భావించాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రజలు బాగున్నా, రాష్ట్రంలో ఏదన్నా మంచి జరుగుతున్నా, రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియని బాధ వచ్చింది. బెంగళూరు ప్యాలెస్కి పోయి పడి ఏడుస్తున్నాడా ఆయన అనే సందేహం కలుగుతోంది. ఎందుకంటే వాళ్ళ మాఫియా వాళ్ళు ఒక సోషల్ మీడియా మాఫియాను తయారు చేసుకున్నారు. ఆయన పార్టీలో కూడా కొంతమంది సైకో నాయకుల్ని తీర్చిదిద్దుకున్నారు. వీళ్ళందరూ చేసేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద మూకుమ్మడిగా పడి ఏడవాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూసి అందరూ భయపడాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు ఏ ఒక్కరూ కన్నెత్తి చూడకూడదు. ఇవాళ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అన్యాయాలు చేసేస్తుంది, అక్రమాలు చేసేస్తుందని ఈ ప్రజల్ని ఏదో ఒక రూపంలో నమ్మించాలి. మనల్ని చీకొట్టి 11 సీట్లు ఇచ్చినటువంటి ప్రజానీకాన్ని 2029లో అధికారంలోకి వచ్చి సర్వనాశనం చేయాలి. ఇది వాళ్ళ ప్రధానమైనటువంటి అజెండా అండి. ఈ అజెండాని మీరు అర్థం చేసుకోకపోతే, ప్రజలకి అర్థం కాకపోతే, అవగాహనతో జగన్మోహన్ రెడ్డిని చూడకపోతే నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా ఘోరంగా దెబ్బతింటుంది. మనం జగన్మోహన్ రెడ్డి గారిలా కాకుండా, ఓకదంపుడు ప్రసంగాలు కాకుండా, సొల్లు కబుర్లు కాకుండా, మెడికల్ కాలేజ్ స్పెల్లింగ్ కూడా రానివాడు కూడా వచ్చి ఇవాళ మెడికల్ కాలేజ్ పీపీపీ అంటే ప్రైవేటైజేషన్ అని చెప్తున్నాడు. అసలు పీపీపీలో ప్రైవేట్ అన్న పదం ఉంది కాబట్టి దాన్ని ప్రైవేటైజేషన్ అని చెప్తున్నావు అని సిగ్గు లేకుండా ఎంపీలు కూడా వెళ్ళి ఢిల్లీలో చెప్తున్నారంటే, వీళ్ళ మొహాలు చూసి అక్కడ అందరూ నవ్వుకుంటున్నారంటే వీళ్ళ అజ్ఞానాన్ని, వీళ్ళ అవగాహన రాహిత్యాన్ని, లేదా జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి స్క్రిప్ట్ని వీళ్ళు ఎంత గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఫాలో అయిపోతున్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో వాళ్ళ బ్లైండ్గా కాకుండా మనం కొన్ని అంశాలు ఒక్కో పాయింట్ని అబ్జర్వ్ చేద్దామండి. అసలు పీపీపీ అంటే నిజంగా ప్రైవేటైజేషన్. అసలు పీపీపీకి వెళ్ళాల్సిన సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడిద్ది అన్నట్లు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నలు అడగడం మొదలెడితే మొత్తం ఆయన కడుపు చించుకున్నట్లు తయారవుతుంది సిచ్యువేషన్. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం 160కి పైగా కళాశాలలు కేటాయించింది. వాటిలో 110కి పైగా ఆల్రెడీ ఆపరేషన్లోకి వచ్చాయి. మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 17 కళాశాలలో ఆంధ్రప్రదేశ్ స్టేట్కి శాంక్షన్ చేస్తే, వాటికి సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ నుంచి సపోర్ట్ చేస్తే, నాబార్డ్ నుంచి ఫండింగ్ చేస్తే ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఒక్క కాలేజ్ కూడా పూర్తి చేయలేకపోయాడు? అసలు ప్రధాని మోదీ గారు ఎలాంటి సంకల్పంతో వాటిని ప్రారంభించారు? కోవిడ్ తర్వాత ఎదురైనటువంటి అనుభవాల నుంచి భారతదేశంలో వైద్య విద్యార్థుల సంఖ్యను పెంచాలి, డాక్టర్స్ రేషియోని పెంచాలని ఆయన ఆలోచన చేశారు. అటువంటి సంకల్పాన్ని అందిపుచ్చుకునేటువంటి ప్రయత్నాన్ని జగన్ రెడ్డి చేశాడా? పూర్తిగా నిర్లక్ష్యం, పూర్తిగా నిర్లిప్తత. వాళ్ళు ఇచ్చినటువంటి ఫండ్స్ అన్ని డైవర్షన్. జగన్మోహన్ రెడ్డి గాడిద గుడ్డు ఏం చేశాడంటే, ఇవాళ భారతీయ జనతా పార్టీకి చెందిన ఎమ్మెల్యే కదా, ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నారు, 8,500 కోట్లు ఖర్చు పెట్టాల్సిన కాలేజెస్కి జగన్ రెడ్డి ఖర్చు పెట్టింది 1,500 కోట్లని. మరి జగన్ రెడ్డి గారికి సమాధానం చెప్పే సత్తా ఉందా? ఇలాంటి విషయాల మీద మాట్లాడే సబ్జెక్ట్ ఉందా? అసలు సబ్జెక్ట్ అనేది ఉన్నటువంటి వ్యక్తి అయితే పీపీపీ అంటే ప్రైవేటీకరణ అని చెప్పేవాడు కాదు కదా. 1 కోటి సంతకాలు సేకరించానన్నాడు. ఎక్కడన్నా అరాకొర కొద్ది మందితోటన్నా ఏమన్నా సబ్జెక్ట్ చెప్పించగలిగారా? ఇంకో ప్రజలు ఈ విధంగా చెప్తున్నారు, ప్రజలు ఈ రకమైనటువంటి అభిప్రాయంతో ఉన్నారు. ఈ మెడికల్ కాలేజ్ వద్ద ప్రజలు ఈ మెడికల్ కాలేజ్ని చూసి ఆహా ఓహో అని చంద్రబాబు నాయుడు గారు చేస్తోంది అన్యాయం, దుర్మార్గం అని చెప్పారు. ఇలాంటి వీడియోస్ ఎక్కడైనా మనం చూడగలిగామా? కేవలం బోటకపు మాటలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద విష ప్రచారం చేయాలి. ఇది మాత్రమే జగన్మోహన్ రెడ్డి కళ్ళ ముందు ఉన్నటువంటి అజెండా. అసలు జగన్మోహన్ రెడ్డి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడడానికి ఏమైనా అర్హత ఉందా? ఒక్క 4 పాయింట్స్ మీ ముందు ఎస్టాబ్లిష్ చేస్తానండి. ఒకసారి వాటిని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే జగన్మోహన్ రెడ్డి స్థాయి ఏంటి, జగన్మోహన్ రెడ్డి కమిట్మెంట్ ఏంటి, జగన్మోహన్ రెడ్డికి ఆచరణలో ఏ స్థాయి చిత్తశుద్ధి ఉంటుంది అనేది మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమంత్రి అయ్యారు కదా. అయిన తర్వాత అప్పటికి రాజశేఖర్ రెడ్డి గారు విశాఖపట్నంలో విమ్స్ అనే ఒక ఆసుపత్రికి శంకుస్థాపన వేసి అరాకొర నిధులు కేటాయిస్తే ఏవో కొన్ని నిర్మాణాలు జరిగాయి. కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా ఒక్క అడుగు ముందు పడలేదు, ఒక్క ఇటుకు కూడా అక్కడ పెట్టలేదు. అవన్నీ అలా నిలిచిపోయే శిథిలావస్థకు చేరుకునే సిచ్యువేషన్లో ఉన్నాయి. కానీ ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళారు, అక్కడ పరిస్థితిని పరిశీలించారు, అక్కడ రిక్వైర్మెంట్స్ తెలుసుకున్నారు, ఆ ఫైల్స్ అన్ని ఇమీడియట్గా క్లియర్ చేసి దానికి అవసరమైన నిధుల కేటాయింపు చేసి అక్కడ సర్వీసెస్ ప్రారంభమయ్యే విధంగా చేశారు.
చేశారు. 2020లో కోవిడ్ సంక్షోభం వచ్చినప్పుడు ఉత్తరాంధ్ర ప్రాంతం మొత్తానికి కోవిడ్ రీజనల్ ఆసుపత్రిగా వ్యవహరించే స్థాయికి విమ్స్ వెళ్ళిందంటే అది చంద్రబాబు నాయుడు గారు చూపించినటువంటి చొరవ, అది కంటిన్యూటీ ఆఫ్ గవర్నెన్స్ అంటే. కానీ ఇటువంటి కమిట్మెంట్ ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డికి ఉందా? విశాఖపట్నంలో కింగ్ జార్జ్ ఆసుపత్రి ఉందండి, అక్కడ సిఎస్ఆర్ బ్లాక్ అని చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ హయాంలో ఆ రోజుల్లో నిర్మించారు. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం దాన్ని ప్రారంభం చేయలేదు. ఎందుకు ప్రారంభం చేయలేదంటే చంద్రబాబు నాయుడు గారు కట్టారు కాబట్టి. అంటే చంద్రబాబు నాయుడు గారు కడితే పేదలకు వైద్యం అందొద్దా, పేదలకు ఆ బ్లాక్ ఉపయోగపడద్దా? తప్పనిసరి పరిస్థితుల్లో కోవిడ్ సెకండ్ వేవ్ ఉవ్వెత్తున వచ్చినప్పుడు అక్కడ బెడ్స్ రిక్వైర్మెంట్ పెరిగినప్పుడు అధికారుల ఒత్తిడి కారణంగా దాన్ని ప్రారంభించడానికి ఒప్పుకున్నాడంటే జగన్మోహన్ రెడ్డి యొక్క దుర్మార్గమైన స్వభావం ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది కదా. ఇదే విశాఖపట్నంలో గీతం అనేటువంటి ఆసుపత్రి అద్భుతమైన సర్వీసెస్ ఇచ్చింది కోవిడ్ సమయంలో. ఆ రోజుల్లో అధికారులు ప్రభుత్వ రంగంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసుకుని రికమెండేషన్స్ చేసుకుని ఆసుపత్రికి వెళ్ళేవారు. ప్రభుత్వం హోల్డ్లోనే అక్కడ ఉన్నటువంటి బెడ్స్ అన్నీ ఉండేవి. ప్రభుత్వం ఎవరికి చెప్తే వారికి మాత్రమే అక్కడ ఇచ్చేవారు. అటువంటి సర్వీసెస్ ఇచ్చినటువంటి గీతం ఆసుపత్రికి కనీసం బిల్లులు కూడా చెల్లించకుండా రాజకీయ కక్ష సాధింపుకి జగన్మోహన్ రెడ్డి పాల్పడ్డాడు. ఈ విషయం అటు ఉంచితే గీతం ఆసుపత్రిలో భూముల ఆక్రమణ జరిగిందని లోపల కోవిడ్ సర్వీసెస్ జరుగుతూ ఉంటే ఇక్కడ గోడలు బద్దలు కొట్టి లోపలికి ప్రొక్లైనర్లు వెళ్ళి నానా రకాల విధ్వంసం చేశారు. అక్కడ భయభ్రాంతులకు గురి చేశారు ప్రజలందరినీ. అంటే జగన్మోహన్ రెడ్డి యొక్క మైండ్ సెట్ ఎంత విపరీత ధోరణితో ఉంటుందనేది ఇక్కడ చాలా క్లియర్గా అర్థమవుతుంది కదా. ఇక లాస్ట్ 4వ పాయింట్ మీకు చెప్పేది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్రలో ఉద్దానం సమస్య అందరికీ తెలిసిందే. కిడ్నీ రోగులకు సంబంధించి అక్కడ ఉండేటువంటి ఇష్యూస్ అందరికీ తెలిసినవే కదా. ఆ రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు నోటీసులో అది పెట్టడం, చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్గా దాని మీద స్పందించడం, అక్కడ ప్రతి గ్రామానికి కూడా ఎన్టీఆర్ సుజల స్రవంతి ద్వారా సురక్షిత మంచినీరు అందించే ప్రయత్నం చేయడం, అక్కడ డయాలసిస్ కేంద్రాలను అందుబాటులోకి తీసుకురావడం, వాటితో పాటు అక్కడ ఒక కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఉండాలి, ఫుల్ ప్లెజ్డ్ హాస్పిటల్ ఉండాలని కూడా శంకుస్థాపన చేశారు, ల్యాండ్ అలొకేషన్ చేశారు. దానికి ఫండ్ అలొకేషన్ కూడా చేసిన తర్వాత గవర్నమెంట్ మారింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక్క పాయింట్ మీరు గమనించినట్లయితే 4 ఏళ్ళు సమయం తీసుకున్నాడండి ఆయన దాన్ని పూర్తి చేయడానికి. అక్కడ కొన్ని ఘనకార్యాలు చేశారండి. అవన్నీ మీకు అందరికీ చెప్పాలి. ఎందుకంటే అక్కడ మనకు కనిపించేది కేవలం జగన్మోహన్ రెడ్డి చూపించిన డ్రోన్ విజువల్స్ మాత్రమే. ఒక ఆసుపత్రి అంటే లోపల ఎక్విప్మెంట్ ఉండాలి కదా, లోపల ఫంక్షన్ జరగాలంటే ఎక్విప్మెంట్ ఉంటేనే కదా జరిగిద్ది. చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి డయాలసిస్ కేంద్రాల్లో ఉండే డయాలసిస్ ఎక్విప్మెంట్ని ఇక్కడికి తీసుకొచ్చి పెట్టాడు తప్ప ఈయన ప్రభుత్వం వైపు నుంచి ₹1 కూడా శాంక్షన్ చేసి ఎక్విప్మెంట్ ప్రొక్యూర్ చేయలేదు. ఇక 2వ పాయింట్ మీరు గమనించినట్లయితే అక్కడ కొంతమంది సిబ్బంది ఉన్నారు. ఆ సిబ్బందికి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జీతాలు ఇవ్వలేదంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష గారి చొరవతోటి జీతాలు చెల్లించారు. ఇక 3వ పాయింట్ మీరు గమనించినట్లయితే ఆసుపత్రి అంటే ఆసుపత్రికి ఒక అంబులెన్స్ ఉండాలి కదా, కనీసం ఒక్క అంబులెన్స్ కూడా కొనుగోలు చేయలేదు. అప్పటికే అక్కడ ఉండేటువంటి శాసనసభ్యుడు మంత్రిగా ఉన్నాడు, ఆయన ఒక వైద్యుడు కూడా. ఒక ఆసుపత్రికి మినిమం రిక్వైర్మెంట్ అంబులెన్స్ అని కనీసం తెలుసుకోలేనటువంటి అజ్ఞానులు వీళ్ళు ఇవాళ మెడికల్ కాలేజెస్ గురించి మాట్లాడుతున్నారు. పీపీపీ అంటే ప్రైవేటీకరణ అంటున్నారు. వీళ్ళు ఎప్పుడో 30 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చేసి మళ్ళీ తిరిగి ప్రభుత్వ సొమ్ముతోటి వీటిని కట్టేస్తామని చెప్తున్నారు. ఇక్కడ మీరు గమనించినట్లయితే గౌతు శిరీష్ గారు వాళ్ళకు ఒక ఆర్గనైజేషన్ ఉంది, గ్లో అని, గౌతు లచ్చన్న గారి పేరు మీద. ఆ ఆర్గనైజేషన్ తోటి విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ని భాగస్వామిగా చేసుకుని ఒక అంబులెన్స్ కొనుగోలు చేసి దాన్ని ఈ రోజుకి కూడా వాళ్ళ డబ్బులతోటి నిర్వహిస్తున్నారు. అక్కడ అవసరమైనటువంటి డయాలసిస్ ఎక్విప్మెంట్ కూడా వాళ్ళ ఎన్ఆర్ఐల సహకారం తీసుకుని డయాలసిస్ ఎక్విప్మెంట్ కూడా ప్రొక్యూర్ చేసుకోగలిగారు. ఇటువంటి సిచ్యుయేషన్ రియాలిటీలో ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి చూపించే గ్రాఫిక్స్లో ఏముంటుంది? అందమైన బిల్డింగ్లు, వాటికి కొట్టిన రంగులు మాత్రమే కనిపిస్తాయి తప్ప జగన్మోహన్ రెడ్డి ఇటువంటి మిస్లీడింగ్ నేచర్ కలిగినటువంటి వాడనేది ప్రస్తుతం మీరు విన్నటువంటి కంటెంట్ ద్వారా చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి నాయకుల మాటలు వింటే ఏదో కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదినట్లు అయిపోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం యొక్క పరిస్థితి. ఇవాళ పీపీపీ మోడల్లో వెళ్ళినట్లయితే విజిబిలిటీ గ్యాప్ ఫండింగ్ లాంటివి కూడా చేస్తామని కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా ఇటీవల కాలంలో రాసిన లేఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. మరి ఇటువంటి అవకాశాలన్నిటినీ అందిపుచ్చుకుని వీలైనంత త్వరగా వీటన్నిటినీ ఆపరేషన్లో పెట్టాలి. ఎగ్జిస్టింగ్ ఏవైతే కాలేజెస్ ఉన్నాయో వాటన్నిటినీ త్వరితగతిన పూర్తి చేయగలిగితే వైద్య విద్యార్థులకు మేలు జరుగుతుంది. దాంతోపాటు పేదలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయి. ఇవాళ ప్రైవేట్ సెక్టార్లో, కార్పొరేట్ సెక్టార్లో అందించేటువంటి క్వాలిటీ, నాణ్యతను ఇవాళ పేదలకు కూడా అందించగలగాలి, దిగువ మధ్య తరగతి ప్రజలకు కూడా అందించగలగాలనే ఆలోచన వీళ్ళు చేస్తున్నారు. ఎవరైతే పీపీపీ అంటే ప్రైవేటీకరణ అంటూ సొల్లు కబుర్లు చెబుతున్నారో
ఉన్నారో వాళ్ళు ఎవరన్నా నిజంగా వాళ్ళకు జ్వరం వచ్చినా, వాళ్ళకు నొప్పి వచ్చినా, వాళ్ళకి ఏదైనా రోగం వచ్చినా ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తారా, ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తారా అనేది ఈ పేద ప్రజలందరూ ఆలోచించాలి. ఇవాళ పేదలకు వైద్యం అందించాలంటే ఈ స్థాయిలోనే ఇవ్వాలి, వాళ్ళకి ఈ లెవెల్ ఆఫ్ వైద్యమే ఇవ్వాలనేది జగన్మోహన్ రెడ్డి యొక్క నేచర్. కానీ చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు ఎప్పుడూ కూడా ఉన్నతంగా ఉంటాయి. పేదలకైనా ధనికులకైనా అందే వైద్య సదుపాయాలు ఎప్పుడూ ఉన్నతంగా ఉండాలని ఆలోచిస్తున్నారు. అందులో భాగంగా ఇవాళ ప్రైవేటు భాగస్వామ్యంతో పీపీపీ మోడల్ ద్వారా వీలైనంత త్వరగా వాటన్నిటినీ పూర్తి చేయాలనేటువంటి సంకల్పం చేశారు. మరి ఇవాళ రాష్ట్ర ప్రజానీకం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని, విష ప్రచారాన్ని కూడా తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఉందని మీరు భావించినట్లయితే ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.